బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయదుర్గంలోని మోయో హోటల్లో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పరిధి నల్లగండ్లలో ఉంటున్న 26 ఏళ్ల అనుష బ్యూటిషియన్ గా పనిచేస్తుంది. విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయిన అనుష తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు అనుష తన తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది. రాయదుర్గంలోని క్యూబిన్ మోయో లాడ్జ్ లో ఫ్యాన్ కు రేసుకుని అనుష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుష ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉండగా కుమార్తె మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అనుష ఓయో హోటల్ కు ఎందుకు వచ్చింది, ఆమెతో పాటు ఎవరైనా వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయదుర్గంలోని మోయో హోటల్లో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పరిధి నల్లగండ్లలో ఉంటున్న 26 ఏళ్ల అనుష బ్యూటిషియన్ గా పనిచేస్తుంది. విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయిన అనుష తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు అనుష తన తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది. రాయదుర్గంలోని క్యూబిన్ మోయో లాడ్జ్ లో ఫ్యాన్ కు రేసుకుని అనుష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుష ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉండగా కుమార్తె మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అనుష ఓయో హోటల్ కు ఎందుకు వచ్చింది, ఆమెతో పాటు ఎవరైనా వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.